ప్రపంచంలో కొన్ని నిజాలంతా విచిత్రంగా ఉంటాయి. అవి అబద్ధాల్లా కూడా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ నిజం. ఇక ప్రపంచంలోని 25 అమేజింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. నెంబర్ 1, ఆక్టోపస్ కి 3 గుండెలు. ఆక్టోపస్ శరీరంలో మొత్తం 3 గుండెలు ఉంటాయి. 2 గుండెలు గిల్స్ కి రక్తాన్ని పంపిస్తాయి. గిల్స్ అంటే చేపలు లేదా జలచరాలు నీటిలో ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడే శ్వాస అవయవాలు. 3వ గుండె మిగతా శరీరానికి రక్తాన్ని పంపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆక్టోపస్ ఈదుతున్నప్పుడు ప్రధాన గుండె కొంతసేపు పనిచేయదు. అందుకే అవి ఎక్కువసేపు ఈదడం కంటే నడవడానికి ఎక్కువ ఇష్టపడతాయి. నంబర్ 2, అరటిపండు ఒక బెర్రీ, కానీ స్ట్రాబెర్రీ కాదు. శాస్త్రీయంగా బెర్రీకి ప్రత్యేక నిర్వచనం ఉంటుంది. అరటిపండు ఆ నిర్వచనానికి సరిపోతుంది. స్ట్రాబెర్రీలో గింజలు బయట ఉంటాయి కాబట్టి అది నిజమైన బెర్రీ కాదు. ఇదే కారణంగా టమాటా కూడా ఒక పండు. నంబర్ 3, జిరాఫీ నాలుక 20 అంగుళాల వరకు ఉంటుంది. జిరాఫీ నాలుక దాదాపు 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. చెట్లపై ఉన్న ఆకులను తినడానికి ఇది సహాయపడుతుంది. దీని రంగు నీలం నలుపు కలయికలో ఉంటుంది. సూర్యకిరణాల వల్ల నాలుక కాలిపోకుండా ఈ రంగు రక్షిస్తుంది. నంబర్ 4, నత్తలు 3 సంవత్సరాల వరకు నిద్రపోగలవు. తీవ్రమైన ఎండ లేదా అనుకూలం కాని వాతావరణంలో నత్తలు హైబర్నేషన్ లోకి వెళ్తాయి. ఈ సమయంలో వాటి శరీర కార్యకలాపాలు చాలా నెమ్మదిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తాయి. నంబర్ 5, షార్కులు డైనోసార్ల కంటే పాతవి. షార్కులు దాదాపు 450 మిలియన్ల సంవత్సరాలుగా భూమిపై ఉన్నాయి. డైనోసార్లు సుమారు 230 మిలియన్ల సంవత్సరం క్రితం వచ్చాయి. అంటే షార్కులు దాదాపు డైనోసార్ల కంటే చాలా పురాతనమైన జీవులు. అనేక సామూహిక వినాశనాల తర్వాత కూడా ఇవి జీవించగలిగాయి. నంబర్ 6, చీమల మొత్తం బరువు మనుషుల బరువుతో సమానం కావచ్చు. ప్రపంచంలో ట్రిలియన్ల సంఖ్యలో చీమలు ఉన్నాయి. ఒక చీమ బరువు తక్కువ అయినా మొత్తం కలిపితే భారీ బరువు అవుతుంది. కొన్ని అధ్యయనాలు చీమల మొత్తం బయోమాస్ మానవుల బయోమాస్ కు దగ్గరగా ఉంటుందని సూచిస్తున్నాయి. నంబర్ 7, పెంగ్విన్లు ప్రేమకు గుర్తుగా రాయిని ఇస్తాయి. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ కు అందమైన రాయిని వెతికిస్తుంది. ఆ రాయిని గూడు నిర్మాణంలో ఉపయోగిస్తాయి. ఇది వాటి ప్రేమ అభిమానానికి సంకేతంగా భావిస్తారు. నంబర్ 8, మనుషులు లక్షల రకాల వాసనలను గుర్తించగలరు. గతంలో మనుషులు కేవలం 10,000 రకాల వాసనలను గుర్తించగలరని భావించారు. కొత్త పరిశోధనల ప్రకారం మన ముక్కు కోట్ల వరకు వాసనలను గుర్తించగలదు. వాసన జ్ఞాపకాలతో బలమైన సంబంధం కలిగి ఉంటుంది. నంబర్ 9, ఆవులకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆవులనేవి సామాజిక జంతువులు. కొన్ని ఆవులు ఒకదానితో ఒకటి ఎక్కువ సమయం గడుపుతాయి. వాటిని వేరు చేస్తే ఒత్తిడికి గురవుతాయి. ఇదే స్నేహ సంబంధాలను సూచిస్తుంది. నంబర్ 10, చంద్రుడిపై అడుగుల ముద్రలు లక్షల సంవత్సరాలు ఉండవచ్చు. ఎందుకంటే చంద్రుడిపై గాలి లేదు, వర్షం కూడా లేదు. అందువల్ల అడుగుల ముద్రలు చెరిగిపోవడానికి ప్రకృతి కారణాలు చాలా తక్కువ. అందుకే అపోలో వ్యామోగాముల అడుగుల ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. నంబర్ 11, సీతాకోక చిలుకలు కాళ్లతో రుచి చూస్తాయి. సీతాకోక చిలుకల కాళ్లలో రుచి గ్రాహకాలు ఉంటాయి. మొక్కపై దిగిన వెంటనే అది ఆహారానికి సరిపోతుందో లేదో తెలుసుకుంటాయి. గుడ్లు పెట్టడానికి సరైన మొక్కను ఎంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 12, ఏనుగులు అద్దంలో తమను తాము గుర్తిస్తాయి. చాలా జంతువులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని గుర్తించలేవు. ఏనుగులు మాత్రం తన ప్రతిబింబాన్ని గుర్తించగలవు. ఇది అధిక స్థాయి మేధస్సుకు సూచన. నెంబర్ 13, వేడి నీరు చల్లని నీరు కంటే వేగంగా గడ్డకట్టవచ్చు. దీనిని పెంబా ఎఫెక్ట్ అంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనిపై పరిశోధన చేస్తున్నారు. నంబర్ 14, డాల్ఫిన్లకు పేర్ల లాంటి శబ్దాలు ఉంటాయి. ప్రతి డాల్ఫిన్ కు ప్రత్యేక విజిల్ శబ్దం ఉంటుంది. ఇతర డాల్ఫిన్ ఆ శబ్దాన్ని గుర్తిస్తాయి. ఇది మనుషుల పేర్ల మాదిరిగానే పనిచేస్తుంది. నంబర్ 15, తేనె చెడిపోదు. తేనెలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులు ఉండవు. వేల సంవత్సరాల పాత తేనె కూడా తినదగిన స్థితిలో లభించింది. నంబర్ 16, కంగారులో వెనక్కి నడవలేవు. కంగారుల కాళ్ళు తోక నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. వాటి పెద్ద తోక సమతుల్యతను కాపాడుతుంది. కాళ్ళ ఆకృతి కారణంగా వెనక్కి కదలడం చాలా కష్టం. అందుకే అవి సాధారణంగా ముందుకు మాత్రమే కదులుతాయి. ఈ ప్రత్యేక కారణంగా కంగారు ఆస్ట్రేలియా జాతీయ చిహ్నంలో భాగమైంది. నెంబర్ 17, ధ్రువ ఎలుకబంటి చర్మం నల్లగా ఉంటుంది. బయట కనిపించే బొచ్చు తెల్లగా కనిపిస్తుంది, కానీ వాటి చర్మం నల్ల రంగులో ఉంటుంది. నల్ల చర్మం సూర్యుని వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలోని తీవ్రమైన చలిలో వాటికి సహాయపడుతుంది. బొచ్చు వాస్తవానికి పారదర్శకంగా ఉంటుంది. కాంతి ప్రతిఫలనం వలన తెల్లగా కనిపిస్తుంది. నెంబర్ 18, మన కళ్ళు పరిమాణం చిన్నప్పటి నుంచి దాదాపు మారదు. పుట్టినప్పుడు మన కళ్ళ పరిమాణం పెద్దల కళ్ళ పరిమాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. శరీరంలో ఇతర భాగాలు పెరిగినంతగా కళ్ళు పెరగవు. అందుకే చిన్నపిల్లల కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. మెదడు అభివృద్ధి చెందుతున్న సమయంలో కూడా కళ్ళు ఎక్కువగా మారవు. నెంబర్ 19, మెరుపు పిడుగు సూర్యుడు ఉపరితలం కంటే వేడిగా ఉంటుంది. ఒక మెరుపు పిడుగు ఉష్ణోగ్రత సుమారు 30,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5,500 డిగ్రీ సెల్సియస్ మాత్రమే. అంటే మెరుపు క్షీణికంగా సూర్యుడి ఉపరితలం కంటే చాలా వేడిగా ఉంటుంది. ఈ తీవ్రమైన వేడి
ఇది చుట్టూ ఉన్న గాలిని వేగంగా విస్తరింపజేస్తుంది. అదే మనకు ఉరుముగా వినిపిస్తుంది. నంబర్ 20 భారీ స్క్విడ్ కళ్ళు బాస్కెట్ బాల్ అంత పెద్దగా ఉండొచ్చు. జైంట్ స్క్విడ్ కళ్ళు జంతు ప్రపంచంలోనే అతి పెద్దవి. వాటి వ్యాసం 25 నుంచి 30 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. సముద్రంలో లోతైన ప్రాంతాన్ని చూడడానికి ఇవి ఉపయోగపడతాయి. పెద్ద కళ్ళు వల్ల చాలా తక్కువ కాంతిని కూడా గుర్తించగలదు. శత్రువులను దూరం నుంచి గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. నంబర్ 21 కోళ్లు కూడా కలలు కంటాయి. కోళ్లలో కూడా REM స్లీప్ కనిపిస్తుంది. ఇదే దశలో మనుషులు ఎక్కువగా కలలు కంటారు. పరిశోధనల ప్రకారం కోళ్లు రోజులో జరిగిన విషయాలను ప్రాసెస్ చేయగలవు. నిద్రలో శబ్దాలను కూడా ప్రతిస్పందించగలవు. ఇది వాటి మెదడు మనం అనుకున్న దానికంటే సంక్లిష్టంగా ఉంటుందని సూచిస్తుంది. నంబర్ 22 సముద్రం గురించి మనకు తెలిసింది 10% కంటే తక్కువ. భూమి ఉపరితలంలో 70% కంటే ఎక్కువ భాగం సముద్రాలతో కప్పబడి ఉంది. అయినప్పటికీ సముద్రం అడుగు భాగంలో చాలా ప్రాంతాలు ఇంకా మ్యాప్ చేయబడలేదు. అలాగే కొత్త జీవులు కూడా తరచుగా కనుగొనబడుతున్నాయి. లోతైన సముద్ర ప్రాంతాలు అంతరిక్షం కంటే తక్కువగా అన్వేషించబడ్డాయని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా ఎన్నో రహస్యాలు అక్కడ దాగి ఉండవచ్చు కూడా. నంబర్ 23 గబ్బిలాలు ఎప్పుడు గుహల్లోనే ఉండవు. చాలా మంది గబ్బిలాలు గుహల్లోనే ఉంటాయని అనుకుంటారు. కానీ అనేక జాతులు చెట్లు, ఇల్లు, వంతెనల కింద కూడా నివసిస్తాయి. ప్రపంచంలో 14,000 కంటే ఎక్కువ జాతుల గబ్బిలాలు ఉన్నాయి. కొన్ని పండ్లు తింటాయి, కొన్ని పురుగులను తింటాయి. అయితే పర్యావరణ సమతుల్యతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. నంబర్ 24 మన మెదడు సుమారు 20 వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెదడులోని న్యూరాన్లు విద్యుత్ సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపిస్తాయి. ఈ చర్యల వల్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. సగటున ఇది 20 వాట్ల బల్బుని వెలిగించగల శక్తికి సమానం. మన శరీర బరువులో మెదడు కేవలం 2% ఉన్నా మొత్తం శక్తిలో దాదాపు 20% ని వినియోగిస్తుంది. నంబర్ 25 విశ్వంలో నక్షత్రాలు ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉండొచ్చు. భూమిపై ఉన్న అన్ని బీచ్లు, ఎడారిలోని ఇసుక రేణువుల సంఖ్య చాలా భారీగా ఉంటుంది. అయినప్పటికీ విశ్వంలోని నక్షత్రాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అంచనా. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం కనిపించే విశ్వంలో సుమారు 100 సెక్టిలియన్ల నక్షత్రాలు ఉండవచ్చు. అంటే 10⁻23 ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ సంఖ్య వస్తుంది. ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు ఉండే అవకాశం ఉంది. అందుకే విశ్వం ఎంత విశాలమైందో ఊహించడమే కష్టం. సో ఇవి ఫ్రెండ్స్ అమేజింగ్ 25 ఫ్యాక్ట్స్. ఇందులో మీకు ఏదైనా ముందుగా తెలుసా, లేదంటే ఈ వీడియో నుంచి నేర్చుకున్నారా? కింద కామెంట్ లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మీ ముందుకు డైలీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ.